చెప్పండి నాన్న. ఎక్కడున్నావమ్మా? ఇంటికి వెళ్తున్నాను. ఒక్కదానివేనా? లేదు, అనుతో వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగే నాన్న. పోలీసులు అయోమయం, 2 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ మాయం. ఏంటన్నా ఇది? ఇన్స్పెక్టర్ మాయమైపోయాడని రాసింది గదా. ఇంట్లో గాడి పెళ్ళం మంచిగలే, గందుకే పరిశాన్ అయిపోయి పారిపోయినట్టుండు. ఏమైందిరా? డిక్కీ తెరిచిందటన్నా. ఏందిరా గిట్లా చేసిండ్రు? పొడిస్తే ఒక్క పొటికే పైకి పోవాలి, గట్లా చేయకుండా సగం ప్రాణాలతో వదిలేసారేంద్రా. ఏమైంది బాబు? డిక్కీలా కొబ్బరి బొండాలు ఎట్టుండ్రు, గవే కిందికి మీదికి అవుతున్నాయి. రే పోనీరా. నీలో స్పీడ్ లేదు, పని చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు, నువ్వు దేనికి పనికిరావు. ఇంకొకసారి ఇలా జరిగిందనుకో నిన్ను ఉద్యోగం నుంచి పీక మారేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మా ఆయన తిట్టకుండా తిట్టాడు, నువ్వేమో తలదించుకొని నుంచున్నావు? అంత మర్యాద? ఆయన నోరు స్ప్రే నోరు అల్లుడు. కాశ్మీర్లో తిడితే కన్యాకుమారి వరకు ఎంగిలి పడుతుంది. ఎదురుగా ఉన్న నా పరిస్థితి ఆలోచించు. అందుకే తల ఉంచుకుని కవర్ చేసుకున్నా. అసలు ఏం జరిగిందిరా? అది ఎందుకు అడుగుతావులే అల్లుడు. సార్ సార్, ఇదిగో ఈ పేరున్న ఇన్స్ట్రుమెంటల్ షాప్ ఎక్కడుంది సార్? ఇది ఇన్స్ట్రుమెంటల్ షాపా? రే లేవరా లేవరా, ఇది నీ కార్డే కదా? అవును. లోన్ తీసుకున్నప్పుడు ఏం చెప్పావురా? నేను వరల్డ్ టూర్ కి వెళ్తున్నాను, మ్యూజిక్ రీ రికార్డింగ్ కి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొనాలి, రెహమాన్ తో కలిసి సింఫోనీ వాయించబోతున్నానని చెప్పి చావు బాజాలు అవి కొనిపెట్టుకున్నావేంట్రా? నాకు ఆశ ఉంది. మా నాన్న చచ్చే ముందు చెప్పాడు, బాబు ఏఆర్ రెహమాన్ ఆర్ఎస్ జయరాం పిలుస్తారు, దయచేసి వెళ్ళొద్దు, మన కులవృత్తి కంటిన్యూ చేయి అన్నాడు. చేస్తూ ఉన్నాను. మీ బాబు రాజరాజ చోళుడు, నువ్వు రాజేంద్ర చోళుడివి, గుళ్ళు కట్టడమే మీ కులవృత్తి. దాన్ని ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు. రే డమకుడమా, బ్యాంక్ కి 3 నెలలు జూ బాకీరా, మర్యాదగా ఈ నెల జూ అయినా కట్టు. సార్ 2 నెలల నుంచి వ్యాపారం డల్లు, మీరే చూస్తున్నారుగా. నా కొట్లో నేనే డాన్స్ ఆడుతున్నాను. మీ ఏరియాలో 4 చావులుంటే చెప్పండి, మేము వచ్చి వాయిస్తాం. వచ్చే డబ్బు మీరు తీసుకోండి. నీకు లోను ఇచ్చి చెప్పాలరా మొహమా నిన్ను. ఎవర్రా ఈ బ్రహ్మరాక్షసి ఇలా రెచ్చిపోయింది? మాడిపోయిన పెసరట్లా ఉంది, ఇది నీకు స్వీట్ డార్లింగా? అయితే అయిందిలేండి, 1 నెల జూ అయినా కట్టండి, నేను వెళ్ళిపోతాను. సార్ చెబితే అర్థం చేసుకోండి సార్, వాళ్ళ కాడే ఖాళీగా ఉంది, ప్యాకెట్ ఆడడానికి టాయిలెట్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కావాలంటే రండి వెళ్ళి చూద్దాం. ఏంటి లెటర్కి వెళ్ళవా? నీకు డబ్బులు ఇచ్చి అది ఒకటే రా చూడండి, అది కూడా చూపిస్తావా ఏంటి? పొర పంది మొహమా, డబ్బులు తీసుకుని మాటలు చూడు. ఏంట్రా ఇండియా పాకిస్తాన్ మ్యాచా అలా పరిగెడుతున్నారు? 3 రోజుల నుంచి ముసలిది కొట్టుబిడ్డలు ఆడుతుంది. మీరు వచ్చిన టైం బాగుంది. యమలోకానికి ఆవిడికి నేనే టికెట్ ఇచ్చినట్టు మాట్లాడతావేంటి రబ్బా అండగదవా? అరే బాలయ్య, ఇది పెద్దింటి సాగు, డాన్స్ అదిరిపోవాలా. డాన్స్ ఆడడానికి మనుషులు తీసుకొస్తావు కదా? డాన్స్ ఆడడానికి ఇడుగో. ఏంట్రా నన్ను చూపిస్తున్నావు? అడ్వాన్స్ ఇచ్చేడు భయ్యా, నీ వెనకాల వస్తాం. కరెక్ట్ గా చేయాలి. రే చావు డాన్స్ పిలుస్తుంటే నన్ను ఎదిగిస్తావేంట్రా? జూ కట్టాలి కదా, నా వెనకాల రా. ఈ ఏరియా ఆటగాడిని ఎక్కడ ఉంటూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చి నువ్వు ఆడతావు? పెద్ద ఇయర్ ఖాన్, నేను రితిన్ మార్టిన్, ఇది కాలిఫోర్నియా స్టేజీ, గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు. పోర్రా బాగులేదు. పొరుగు ఆటగాళ్ళని గౌరవించడం వేరా మన ఊరు మర్యాద. అవును, ఈడు ఎన్నో సినిమాలకి డాన్స్ డైరెక్షన్ చేసిన రాజు సుందరం, ఈడేమో లారెన్స్, నేను ప్రభుదేవాని జడ్జిగా వచ్చాను. ఛీ, వాయించి డబ్బులు తీసుకోండి.
ఇంకెవరి కోసమైనా చూస్తున్నావా? ఛీ